అందరికీ శుభాది వందనములు. కీర్తనలు 3వ అధ్యాయం మనం చదివినట్లయితే, దావీదు తన కుమారుడైన అబ్షాలోము వెంబడించినప్పుడు రాసినటువంటి కీర్తన. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. అంటే బైబిల్ గ్రంథంలోని 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 32 వచనాలు గనక చదివిన తరువాత ఈ 3వ కీర్తన గనక మనం చదివినట్లయితే దావీదు రాసినటువంటి ఈ కీర్తన మనకు బాగా అర్థమవుతుంది. తన కుమారుడు అబ్షాలోము ఎంత వెంబడించిననో దేవుని మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమతో పలుకుతున్నటువంటి మాటలు మనము కూడా చదివి ఆయనకు దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని మనం కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.